హలో స్టూడెంట్స్, యాజ్ పార్ట్ ఆఫ్ టార్గెట్ 100 సిరీస్ మనం ఇవాళ సెప్టెంబర్ 3rd వీక్ కరెంట్ అఫైర్స్ అన్ని చూద్దాము. సో ఒక్కసారి ఫస్ట్ చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్టేబుల్ కాయిన్స్ ఉంటాయి కదా, వాటి మీద లిమిట్స్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేబుల్ కాయిన్ అంటే ఏంటి? సో బేసిక్గా స్టేబుల్ కాయిన్ అంటే ఏంటి అంటే ఇది నార్మల్గా క్రిప్టో కరెన్సీ లాగానే, కానీ దీని వెనకాల ఒక రిజర్వ్డ్ ఎసెట్ ఉంటుందన్నమాట. అంటే ఒక ఎసెట్ క్లాస్ ఉండి దాని బేస్ మీద కనుక కాయిన్ని చేసినట్టయితే క్రిప్టో కాయిన్ని, దాన్ని మనం స్టేబుల్ కాయిన్ అంటాము. ఒక్కసారి స్టేబుల్ కాయిన్స్ లో టైప్స్ చూద్దాము. ఫస్ట్ ది ఫియట్ బ్యాక్డ్ అంటారు. అంటే నార్మల్గా ఇప్పుడు మన రూపీని బ్యాక్ చేసుకోను, యుఎస్ డాలర్ని బ్యాక్ చేసుకోను, అంటే ఒక కరెన్సీని బ్యాక్ చేసుకుని వచ్చినట్టయితే దాన్ని మనం ఫియట్ బ్యాక్డ్ అంటాము. రెండోది కమోడిటీ బ్యాక్డ్. అంటే ఏంటి అంటే ఫిజికల్ ఎసెట్స్ ని బ్యాక్ చేసుకొని వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ని బ్యాక్ చేసుకొని ఏదైనా కాయిన్ చేసాము అనుకోండి, లేదా సిల్వర్ని బ్యాక్ చేసుకొని కాయిన్ చేసాము అనుకోండి, ఆయిల్ని బ్యాక్ చేసుకొని చేసిన, సో ఇవన్నీ కమోడిటీ బ్యాక్డ్ కాయిన్స్ అంటారనమాట. మూడోది వచ్చినప్పటికీ క్రిప్టో బ్యాక్డ్. అంటే ఏంటి అంటే అదర్ క్రిప్టో కరెన్సీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ ని బ్యాక్ చేసుకొని మనం ఇంకో కరెన్సీ తయారు చేసాం అనుకోండి, సో దాన్ని మనం క్రిప్టో బ్యాక్డ్ అని పిలుస్తాం అనమాట. నాలుగోది అల్గోరిథమిక్. అంటే ఏంటి అంటే సప్లై చైన్స్ రూల్స్ వీటిని బేస్ చేసుకొని అల్గోరిథమిక్గా ఇక్కడ ప్రోగ్రామింగ్ కానివ్వండి, దాని వాల్యుయేషన్ కానీ ఉంటుంది. సో ఇది అల్గోరిథమిక్ బ్యాకింగ్ అంటారు అనమాట. అంటే దీనికి ఎలాంటి ఫిజికల్ బ్యాకింగ్ అనేది ఉండదు, బట్ అల్గోరిథంని బేస్ చేసుకొని వస్తుంది. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేబుల్ కాయిన్స్ మనం చూసుకున్నట్టయితే. సో ఎలా ఆపరేట్ చేస్తాయి ఈ స్టేబుల్ కాయిన్స్? బ్లాక్ చైన్ లెడ్జర్స్ తోనే. అంటే ఎలా అయితే క్రిప్టో కరెన్సీ ఆపరేట్ చేస్తుందో బ్లాక్ చైన్ ద్వారా, స్టేబుల్ కాయిన్స్ కూడా అట్లానే బ్లాక్ చైన్ ద్వారా ఆపరేట్ చేస్తాయి. అండ్ దీనివల్ల ట్రాన్స్పరెంట్, ఫాస్ట్ అండ్ సెక్యూర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మన ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మొరాన్ కమ్యూనిటీ డిమాండ్స్ ఎస్టీ స్టేటస్. రీసెంట్ గా మనం న్యూస్ లో చూసుకున్నట్టయితే మొరాన్ కమ్యూనిటీ వాళ్ళు ఎస్టీ యొక్క స్టేటస్ ని కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఒక్కసారి కమ్యూనిటీ గురించి చూసుకున్నట్టయితే వీళ్ళు అప్పర్ అస్సాం, స్పెసిఫిక్ గా దిబ్రూగర్ అండ్ దాంతో పాటు తిన్సుకియా లాంటి డిస్ట్రిక్ట్స్ లో ఎక్కువ ఉంటూ ఉంటారనమాట. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇండిజినియస్ పీపుల్ అండ్ బ్రహ్మపుత్ర వ్యాలీ ఉంటుంది కదా, అక్కడ ఎర్లీగా సెటిల్ అయినటువంటి వాళ్ళగా వీళ్ళని పరిగణిస్తారు. సో ప్రైమర్లీ వీళ్ళు అస్సామీస్ లాంగ్వేజ్ అనేది మాట్లాడుతూ ఉంటారు. సో ఒక్కసారి మనము ఈ కాంటెక్స్ట్ లో ఈ ఎస్టీ లిస్ట్ లోకి ఎలా ఒక కమ్యూనిటీని చేరుస్తారు అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 342 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద్వారా మనం ఒక కమ్యూనిటీని ఎస్టీ లిస్ట్ లోకి చేర్చే అవకాశం ఉంటుంది. సో ఎలా చేస్తారు ఆర్టికల్ 342 కింద అని చూసుకున్నట్టయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సర్న్డ్ స్టేట్ తో కన్సల్టేషన్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ ట్రైబ్ గా ఆయన నోటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ప్రాసెస్ మొత్తం డీటెయిల్డ్ గా చూద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే స్టేట్ గవర్నమెంట్ కానీ యూటీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ ఫస్ట్ ప్రపోజల్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఈ కమ్యూనిటీని ఎస్టీ స్టేటస్ లోకి తీసుకురావాలి అని చెప్పేసి. సెకండ్ వచ్చేటప్పటికి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఈ స్టేట్ గవర్నమెంట్ పంపించినటువంటి ప్రపోజల్ ఉంటుంది కదా, దాన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ డేటా కనుక లేకపోయినట్టయితే he will ask for more data. They may request the data. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ NCST అంటారనమాట. సో వీళ్ళు ఈ ప్రపోజల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళ యొక్క రికమెండేషన్స్ ని సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత ఈ రికమెండేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ డెసిషన్ యూనియన్ క్యాబినెట్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికోసం అని చెప్పేసి ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ కావాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత లెజిస్లేటివ్ గా చూసుకున్నట్టయితే ఎస్టీ లిస్ట్ లోకి యాడ్ చేయాలి అన్నా సరే, లేకపోతే డెలీట్ చేయాలి అన్నా సరే లెజిస్లేటివ్ అమెండ్మెంట్ అనేది కావాలి. అండ్ పార్లమెంటరీ అమెండ్మెంట్ అనేది ఉండాలి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి. ఇది మన ఎస్టీ ఇంక్లూజన్ లిస్ట్ యొక్క ప్రాసెస్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈస్టోనియా బ్లూమ్స్ ఇన్ ఒడిశా ఫర్ ద ఫస్ట్ టైం. సో బేసిక్గా ఇది ఒక హార్టికల్చరల్ ప్లాంట్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇట్ యాక్చువల్లీ లుక్స్ లైక్ రోజెస్. సో ఈ ప్లాంట్ రీసెంట్ గా ఒడిశాలో బ్లూమ్ అవ్వడం జరిగింది. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఇది CSIR అండ్ దాంతో పాటు నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సక్సెస్ఫుల్ గా దీన్ని కల్టివేట్ చేశారనమాట ఫస్ట్ టైం ఒడిశాలో. అండ్ ఇదేంటి అంటే ఎగ్జాటిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి ఇండియన్ మార్కెట్ లో పెంచడానికి, హార్టికల్చర్ సెక్టర్ ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. సో దీని పేరు వచ్చేటప్పటికి లైసాంథియస్ అని పిలుస్తారు. అండ్ ఇది వచ్చేటప్పటికి నేటివ్ మెక్సికో, సౌత్ అమెరికా అండ్ దాంతోపాటు సెంట్రల్ సౌత్ అమెరికా, USA, సో ఈ ఏరియాస్ లో ఎక్కువగా దీని యొక్క బేసిక్ నేటివ్ రీజియన్ అనమాట. అండ్ క్లైమేట్ వచ్చేటప్పటికి వార్మ్ టెంపరేచర్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్ లో పెరుగుతుంది. చూడడానికి ఒక డెలికేట్ అండ్ ఇట్ లుక్స్ లైక్ ఏ రోజ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పింక్ ట్యాక్స్. నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే కంపెనీస్ ఈ పింక్ ట్యాక్స్ వేసేటటువంటి దాన్ని తగ్గించాలి అని చెప్పారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పింక్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫేర్ ప్రైసింగ్ ప్రాక్టీసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమెన్ వాడేటటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, వాటి మీద ఎక్కువగా తెలియకుండానే ట్యాక్సెస్ ఉంటాయి కదా, ఆర్ఎల్స్ వాంటెడ్ గా అయినా సరే ట్యాక్స్ చేసినప్పుడు దాన్ని మనం పింక్ ట్యాక్స్ అని పిలుస్తాం అనమాట. అంటే ట్యాక్సేషన్ జెండర్ ఇంక్లూజివ్ గా లేకుండా స్పెసిఫిక్ గా ఉమెన్ వాడేటటువంటి ప్రోడక్ట్స్ మీద ఉండేటటువంటి ట్యాక్సెస్ పింక్ ట్యాక్స్ అని పిలుస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టు ఇది ఒక ట్యాక్స్ కాదు, బట్ చెప్పాలి అంటే ఇది ఒక డిస్పారిటీ. మెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షేవింగ్ క్రీమ్ ఉంటుంది మెన్ది,
దానికి అంత ట్యాక్స్ ఉండదు. కానీ ఉమెన్ వాడేటటువంటి క్రీమ్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ క్రీమ్స్, వీటి మీద ట్యాక్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ రకమైనటువంటి జెండర్ డిస్పారిటీ ఉంది కదా ఈ ట్యాక్సింగ్ స్ట్రక్చర్ లో, దాన్ని మనం పింక్ ట్యాక్స్ అని చెప్తాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉమెన్ రేజర్స్ మీద, డియోడ్రెంట్, షాంపూస్, క్లోతింగ్ మీద ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి కంపేర్ టు దట్ ఆఫ్ మెన్స్. సో దీన్నే పింక్ ట్యాక్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకా పింక్ ట్యాక్స్ యూఎస్ఏలో చేసినటువంటి స్టడీ ప్రకారం చూసుకున్నట్టయితే 13% మోర్ ఉన్నాయి అనమాట ఉమెన్ వాడేటటువంటి ప్రోడక్ట్స్. అండ్ దాంతోపాటు స్పెసిఫిక్గా ఇండియాలో అలాంటి లా ఏమీ లేదు, జస్ట్ ఇట్స్ ఏ గైడ్ లైన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాస్ ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బ్యాంబూ బేస్డ్ ఎథనాల్ ప్లాంట్ ఎక్కడ పెట్టాము అంటే అస్సాంలో ఉన్నటువంటి గోల్ఘాట్ డిస్ట్రిక్ట్లో పెట్టడం జరిగింది, ఇది నుమాలిగర్ రిఫైనరీ. సో ఒక్కసారి బ్యాంబూ బేస్డ్ బయో ఎథనాల్ ప్లాంట్స్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బయో ఎథనాల్ తయారు చేసే పద్ధతిలో జనరేషన్స్ ఆఫ్ బయో ఎథనాల్ ప్రొడ్యూసింగ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ జనరేషన్లో ఏం వాడతారు, సెకండ్ ఏం వాడతారు, థర్డ్, ఫోర్త్ అనేది చూద్దాము. సో ఇప్పుడు ఏదైతే పెట్టారో అది సెకండ్ జనరేషన్ కి సంబంధించినటువంటి బయో ఎథనాల్ ప్లాంట్. సో ఫస్ట్ జనరేషన్ లో ఏం వాడతారు అంటే ఫీడ్ స్టాక్ అంటే ఫుడ్ క్రాప్స్ ని వాటిని యూజ్ చేసేసేసి ఇక్కడ బయో ఎథనాల్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి షుగర్ కేన్ కానివ్వండి, లేకపోతే కార్న్ కానివ్వండి, ఏవైతే ఫుడ్ క్రాప్స్ ఉంటాయి కదా వాటిని వాడితే ఫస్ట్ జనరేషన్ అంటారు. సెకండ్ జనరేషన్ అంటే ఏంటి, ఫుడ్ కాకుండా నాన్ ఫుడ్ బయోమాస్, ఎగ్జాంపుల్ బ్యాంబూ కానివ్వండి, అగ్రికల్చర్ వేస్ట్ కానివ్వండి, సో వీటిని వాడితే మనం సెకండ్ జనరేషన్ కింద చెప్తామన్నమాట. ఇది కంపేర్ టు ఈ ఫుడ్ క్రాప్స్ తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ మోర్ సస్టైనబుల్, ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ లేకుండా ఉంటుంది. థర్డ్ వచ్చేటప్పటికి ఆల్గే బేస్డ్ అండ్ మైక్రోబ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఆల్గే బేస్డ్ కానీ మైక్రోబ్స్ మీద బేస్ చేసుకొని కానీ బయో ఎథనాల్ తయారు చేసినప్పుడు హై ఈల్డింగ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు దీనికి చాలా టెక్నాలజీ కూడా అవసరం పడుతుంది అనమాట. ఆ తర్వాత ఫోర్త్ జనరేషన్ వచ్చేటప్పటికి సింథటిక్ ఆర్గానిజమ్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, దీన్ని యూజ్ చేసి బయో ఎథనాల్ తీసుకురావడం అనమాట, విచ్ ఇస్ ఫ్యూచర్ టెక్నాలజీ. బేసిక్గా థర్డ్ అండ్ ఫోర్త్ జనరేషన్ ఏవైతే ఉన్నాయో ఇంకా రీసెర్చ్ లోనే ఉన్నాయి అండ్ ఫుల్గా మనకి ఫంక్షనల్ అవుతుంది ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ బయో ఎథనాల్ ప్లాంట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జ్ఞాన్ భారతం పోర్టల్. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఈ జ్ఞాన భారతం పోర్టల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఒక్కసారి జ్ఞాన భారతం పోర్టల్ కన్నా ముందు జ్ఞాన భారతం మిషన్ గురించి తెలియాలి. సో బేసిక్గా 2025-2026 బడ్జెట్లో దీన్ని మనం అనౌన్స్ చేశాము. సో జ్ఞాన భారతం మిషన్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మాన్యుస్క్రిప్ట్స్ కానీ డాక్యుమెంట్స్ కానివ్వండి, సో ఆ సర్వేస్ డాక్యుమెంట్స్ వాటన్నిటి డిజిటల్గా కన్సర్వ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి మిషన్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఏన్షియంట్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఉంటాయి కదా వాటిని ప్రిజర్వ్ చేయొచ్చు. సో ఈ ప్రిజర్వ్ చేసినటువంటి నాలెడ్జ్ మొత్తం ఈ పోర్టల్లో ఉంటుందన్నమాట, అదే జ్ఞాన భారతం పోర్టల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పోర్ట్ ఆఫ్ హుడియా. ఇది మనం చూసుకున్నట్టయితే యెమెన్లో ఉన్నటువంటి పోర్ట్ అనమాట. రీసెంట్గా ఇజ్రాయిల్ యెమెన్లో ఉన్నటువంటి పోర్ట్ మీద స్ట్రైక్స్ చేయడం జరిగింది. సో ఒక్కసారి దీని యొక్క లొకేషన్ చూసుకున్నట్టయితే ఇది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద యెమెన్లో ఉంటుంది అండ్ రెడ్ సీ వైపుగా ఇక్కడ అనమాట. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద యెమెన్ అండ్ రెడ్ సీ వైపుగా ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సీ పోర్ట్స్ యెమెన్లో మనం చూసుకున్నట్టే ఇది. అండ్ దాంతోపాటు మేజర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి పోర్ట్ నుంచే వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ సంభవ్. రీసెంట్గా మనకి న్యూస్లో సంభవ్ అని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. అసలు ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ బేస్డ్ ఆడియో విజువల్. సో బేసిక్గా మొబైల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా దాన్ని సెక్యూర్గా చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్లాట్ఫామే ఈ సంభవ్. ఇక్కడ మనం చూసుకున్నట్టే దీనివల్ల కాన్ఫిడెన్షియల్ అండ్ ఎన్క్రిప్టెడ్ ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేషన్ అనేది పాస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్. ఇది మనం చూసుకున్నట్టయితే పోషణ్ మాహ్ జరిగింది కదా, ఈ పోషణ్ మాహ్ టైంలో ప్రధాన మంత్రి గారు ఈ స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ని తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉమెన్ ఉంటారు కదా వాళ్ళకి ఈఎన్టీ కానివ్వండి, క్యాన్సర్ గురించి కానివ్వండి, డయాబెటిక్స్ కానివ్వండి, సో వీటన్నిటి యొక్క డయాగ్నోసిస్ అనేది ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ అండ్ ఎఫర్డబిలిటీ దీనికి ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇది దాదాపు 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు ఈ స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనేది ఉండబోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఐఎన్ఎస్ శ్రీకంఠ్, ఇండియాస్ నావల్ స్ట్రీట్ ఫ్రిగేట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అలెగ్జాండ్రియా ఈజిప్ట్లో ఫస్ట్ పోర్ట్ కాల్లో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఒక్కసారి దీంట్లో ఎక్విప్ అయినటువంటి మిసైల్స్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి బ్రహ్మోస్ మిసైల్ అనమాట, సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అండ్ లాంగ్ రేంజ్ పొజిషన్ స్ట్రైక్స్కి ఇది బాగా వాడతాము. నెక్స్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అండ్ నేవల్ గన్స్ ఇవన్నీ ఐఎన్ఎస్ శ్రీకంఠ్లో ఎక్విప్ చేయబడి ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టు చీతా రీలొకేషన్ ఇండియా. రీసెంట్గా మనకి కూనో పాలంపూర్ నేషనల్ పార్క్ ఉంది కదా, అక్కడ నుంచి ఈ చీతాస్ ఏవైతే ఉన్నాయో అవి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి పంపించడం జరుగుతుంది అనమాట. కొన్ని చీతాస్ని దట్ ఈస్ ఓన్లీ ఒక ఫీమేల్ రీసెంట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, రీలొకేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ చీతాకి స్టార్ట్ చేసి 3 years అయిందనమాట. ఇది 3rd anniversary ఆఫ్ ద ప్రాజెక్ట్ చీతా. సో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ చీతాస్ని ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి 1950s మన దగ్గర చీతాస్ అనేవి ఎక్స్టెంట్ అయిపోయాయి. సో గోల్ ఏంటి అంటే ఇక్కడ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ కానివ్వండి, ఇవి ఎపెక్స్ ప్రెడిటర్స్ అనమాట. సో ఇలాంటి వాటిని మనం రీలొకేట్ చేయడం వల్ల అండ్ వీటిని పెంచడం వల్ల ఎకోసిస్టమ్ అనేది బాగుంటుంది. సో ఒక్కసారి దీని యొక్క అథారిటీ వచ్చేప్పటికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ చేంజ్ కింద వర్క్ చేస్తారు.
నెక్స్ట్ ఒకసారి కూను పాలంపూర్ నేషనల్ పార్క్ గురించి చూద్దాము. సో ఇది వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి షియోపూర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అండ్ 2018లో దీనికి నేషనల్ పార్క్ స్టేటస్ రావడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది కూడా మధ్యప్రదేశ్లో మండాసూర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది అనమాట. గాంధీ సాగర్ డ్యామ్ ఉంటుంది కదా, దాని చుట్టుపక్కల ఉంటుంది గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. దీన్ని 1974లో ఎస్టాబ్లిష్ చేశారు. కూను పాలంపూర్ తర్వాత ఇట్ ఈస్ ద సెకండ్ చీతా హ్యాబిటేట్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఖతియా డ్రై గిర్ డెసిడియస్ ఫారెస్ట్ కవర్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పిఎం మిత్ర పార్క్ స్కీమ్. రీసెంట్ గా మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బనీసా విలేజ్ ఉంది కదా, ఇక్కడ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఒక్కసారి ఈ కాంటెక్స్ట్ లో పిఎం మిత్ర పార్క్ ఉంది కదా, ఒకసారి దాని గురించి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఎం మిత్ర పార్క్ స్కీమ్ ఏదైతే ఉందో అది లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అనమాట. 2021లో లాంచ్ చేశారు. అండ్ దీనికి బేసిక్గా 5F ఫార్ములా అనమాట. ఏంటి అంటే ఫార్మ్ నుంచి ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ నుంచి ఫారిన్. ఈ ఫార్ములాతో ఈ పిఎం మిత్ర స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యుఎన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఇజ్రాయిలీ ఎయిర్ స్ట్రైక్స్ అనేవి దోహా మీద జరగడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో UNHCR దగ్గరికి ఈ మ్యాటర్ వెళ్ళడం డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి ఈ కాంటెక్స్లో మనం UNHCR గురించి చూద్దాము. ఇది 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవా, స్విట్జర్లాండ్. దీని పేరెంట్ బాడీ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, UNGA అంటారు అనమాట. సో ఓవరాల్ గా 47 మెంబర్స్ ఉంటారు. అండ్ 3 ఇయర్ టర్మ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 3 ఏళ్ళు టర్మ్ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్రికా, ఏషియా, యూరోప్, లాటిన్ అమెరికా వీటిలో రీజనల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది మెంబర్స్ నుంచి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఆపరేషన్ వీడ్ అవుట్. సో ఇండియా మొత్తము ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉందో దాన్ని క్రాక్ డౌన్ చేయడానికి తీసుకొచ్చింది ఆపరేషన్ వీడ్ అవుట్ అనమాట. సో బేసిక్ గా ఇక్కడ క్యానబీస్ ఉంటాయి కదా, ఈ క్యానబీస్ యొక్క స్మగ్లింగ్ ని ఆపడానికి మేజర్ ఫోకస్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అది కూడా హైడ్రోపోనిక్ క్యానబీస్. హైడ్రోపోనిక్స్ అంటే అందరికీ తెలిసిందే కదా, నార్మల్ గా చెట్లు పెరిగేటప్పుడు సాయిల్లో కానివ్వండి వాటిలో కానీ పెరుగుతాయి. అండ్ ఇక్కడ హైడ్రోపోనిక్స్ లో ఏంటి అంటే వాటర్ ద్వారా, అంటే న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాటర్ ద్వారా వీటిని పెంచుతారు అనమాట. సో ఈ హైడ్రోపోనిక్ క్యానబీస్ ని పెంచడము, దాన్ని బ్యాన్ చేయడానికి, దాన్ని ట్యాకిల్ చేయడానికి మనకి ఈ ఆపరేషన్ వీడ్ అవుట్ తీసుకురావడం జరిగింది. అండ్ ఒక్కసారి సోర్సెస్ ఆఫ్ స్మగ్లింగ్ చూసుకున్నట్టయితే మోస్ట్లీ థాయిలాండ్ నుంచి ఇండియాకి వస్తాయి అనమాట, అది కూడా ఎయిర్పోర్ట్స్ ద్వారా. అండ్ ఈ యాక్షన్స్ అన్ని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది, విచ్ ఇస్ అ లీగల్ బేసిస్ ఫర్ దిస్. అండ్ దాంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ అయినటువంటి నషాముక్త్ భారత్ ఉంది కదా, దాన్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఒకసారి ఈ ఆర్గనైజేషన్ గురించి మనకి ప్రీవియస్ గా కూడా ప్రిలిమ్స్ క్వశ్చన్ రావడం జరిగింది. ఒకసారి DRI గురించి చూద్దాము. 1957లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని పేరెంట్ బాడీ వచ్చేటప్పటికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ అనమాట. దీని పేరెంట్ బాడీ ఇండియా యొక్క ఎపెక్స్ యాంటీ స్మగ్లింగ్ ఏజెన్సీ. స్మగ్లింగ్ కానివ్వండి, నార్కోటిక్స్ ట్రేడ్ కానివ్వండి, కమర్షియల్ ఫ్రాడ్స్ కానివ్వండి, వీటి అన్నిటిని కాంబాట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు కస్టమ్ లాస్ ఉంటాయి కదా, వాటిని ఎన్ఫోర్స్ చేస్తుంది ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. సో ఇది సెప్టెంబర్ 3rd వీక్ ఒక కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్.